గతం మన గతమే మనకు చెప్తుంది మనం సక్సెస్ అయ్యామా లేదా అని. మనం గతంలో ఎక్కడున్నాం, ఇప్పుడు ఎక్కడున్నాం, దాన్ని బట్టి మనకే అర్థమైపోతుంది వెదర్ వి ఆర్ సక్సెస్ఫుల్ ఆర్ నాట్ అనే మోడల్ ప్రతి మనిషికి మారుతూ ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ మధ్యన జనాలు వేరే వాళ్ళు ఏదైతే సాధించారో సొసైటీలో వాళ్ళ మీద నుంచే కాపీ చేయడం మొదలు పెట్టారనమాట. అలా చేసినప్పుడు ఏంటంటే నీకంటూ ఒక ప్రత్యేకత ఉండదు, సక్సెస్ స్పెషాలిటీ అనేది ఉండదు. నీవు అంత దానివల్ల ఏమవుతుందంటే ఒక రకంగా నువ్వు అలసిపోవడం కానీ కష్టపడడం కానీ లాంటివి జరుగుతుంది అనమాట. సో నీ అంతటి నీ ఒక స్పెషాలిటీ డెవలప్ చేసుకొని సక్సెస్ మోడల్ అనేది నువ్వు తయారు చేసుకోవాలి. నీకంటూ ఒక సక్సెస్ అర్థం అనేది నువ్వు తెలుసుకోవాలి. ఏంటి నేను నా లెక్కలో సక్సెస్ అంటే ఏంటని నువ్వు ఒకరికి తెలుసుకోగలిగితే నువ్వు కాన్ఫిడెంట్గా మారుతావు. మన సక్సెస్ ఏంటంటే ఎక్స్టర్నల్ మెజర్స్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే నా దగ్గర ఎంత ఉంది, వాళ్ళ దగ్గర ఎంత ఉంది అని చెప్పి కంపేర్ చేసుకుంటూ ఉంటారు అనమాట. కానీ అది చాలా తప్పు. అది ఏంటంటే ఒక రకంగా ఎవల్యూషనరీ ప్రాసెస్, ఎప్పటి నుంచో వస్తుంది. ఎవరి దగ్గర ఎక్కువ బలం ఉంటే వాళ్ళే రాణిస్తారు, అలా ఉందన్నమాట. సో అది సక్సెస్ కాదు. ఒక రకంగా చెప్పాలంటే నేను నీకు 15 విషయాలు చెప్తాను సక్సెస్ని ఎలా డిఫైన్ చేస్తారో మీరు నాతో ఉండండి నెక్స్ట్ 5 minutes. సెట్టింగ్ కాంక్రీట్ గోల్స్ అంటే ఒక పట్టుదల ఉండాలి. ఎలా క్లియర్ సెట్టింగ్ కాంక్రీట్ గోల్స్ ఏంటంటే ఒక క్లియర్గా నీకు అర్థం తెలిసి ఉండాలి. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, నువ్వు ఏం కావాలనుకుంటున్నావు, అది నేను నీకు చెప్పాను ఒక గోల్ సెట్టింగ్ వీడియోలో. సో ఆ వీడియోలో పోయి నువ్వు చూడొచ్చు అనమాట. సో గోల్ అనేది ఎప్పుడు ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే చుట్టూ ప్రాబ్లం అనేది దాని మీద ఆధారపడి ఉంటుంది. గోల్ని నువ్వు సాల్వ్ చేసే ప్రాసెస్లో ఏంటంటే ఒక మంచి సక్సెస్ఫుల్గా పర్సన్గా మారుతావు. అలా మారినప్పుడు ఏంటంటే నీ పాత ఏదైతే ఉన్నాయో చెడు విషయాలు దాన్ని నుంచి ఎక్స్పీరియన్స్ తీసుకొని ఒక రకంగా ఏంటంటే ఎదుగుతావు అనమాట. సో నేను చెప్పాను వీడియోలో మొత్తం అది చూడొచ్చు. సక్సెస్ వెన్ యూ కాల్ ఏ హోమ్ అంటే అది నువ్వు ఏ చోటైనా కావచ్చు, నీకు సేఫ్గా సెక్యూరిటీగా అనిపిస్తే అది కూడా ఒక సక్సెస్సే. నీకు తినడానికి మంచి తిండి దొరుకుతుంది, నిద్రపోవడానికి మంచి మంచం ఉంది, లేదా నేల మీదనే పడుకుంటున్నావు. అది కంట్రీ కావచ్చు, పర్సన్తో కావచ్చు, ఒక మాట్లాడే పంచుకునే వ్యక్తి అయినా కావచ్చు. సో అది కూడా ఒక సక్సెస్ అని కూడా చెప్పొచ్చు అనమాట. వాంట్ అండ్ నీడ్ రెండింటికి తేడా నీకు తెలిసినప్పుడు, అవసరానికి కావాలి అనే తేడా రెండింటికి తెలుసుకున్నావు అనుకో, నీకు ఏవైతే రోజువారీ అవసరాలు ఉన్నాయో గుర్తుపట్టగలుగుతావు. నీకు ఏవైతే అప్పటికప్పుడు కావాలి ఏంటంటే ఇంపల్స్ అంటారు, దీన్ని తెలియదు నీకు ఎందుకు కొంటారు, ఏం చేస్తారు. సో అలాంటి అది కూడా ఒక సక్సెస్ అనమాట. నీకు తేడా తెలియగలిగితే నువ్వు ఎఫెక్టివ్గా మేనేజ్ చేయగలవు. ఈజ్ బిలీవింగ్ యూ క్యాన్ అంటే నేను సాధించగలను. నీకు పట్టుదల ఉంటే నువ్వు ఎవరు చెప్పినా ఏం చెప్పినా వినవు అనమాట. వాళ్ళకి నువ్వు ఏం చెప్తావు, ఏం చేయాలని డైరెక్ట్గా క్లియర్గా నీ ప్లాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలవు. వాళ్ళకి నువ్వు దారి కూడా చూపెట్టగలవు అనమాట. ఒక రకంగా చెప్పాలంటే అది అలా సక్సెస్ కూడా నువ్వు అవ్వచ్చు. ఎప్పుడైనా నీ ప్యాషన్తో బ్యాలెన్స్ చేసినప్పుడు ఏంటంటే నీ నచ్చిన వాటిలో టైం కేటాయించడం కూడా ఒక రకంగా సక్సెస్ అని నేను చెప్పగలను. ఎందుకంటే అలా కూడా నువ్వు ఎదుగుతావు. ఎదగడం నీ నచ్చిన విషయంలో చేయడం వల్ల ఏంటంటే ఒక రకంగా ఉత్తీర్ణత అనేది సాధిస్తావు అనమాట. దానివల్ల ఏంటంటే నీ పలుకుబడి మాట తీరు అనేది ఒక రకంగా పెరుగుతుంది. సక్సెస్ ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ నీడ్స్ అంటే నీకు ఏది అవసరమో తెలిసి ఉంటే అది నువ్వు వేరే వాళ్ళకు కూడా ఒక రకంగా అసిస్టెన్స్ అనేది ఇవ్వగలమాట. లెర్న్ టు సే నో అంటే నీకు ఏది అవసరం లేదు, అసలు పనికిరాని విషయాలు ఏవైతే నువ్వు టైం కేటాయించుకుంటే ఏంటంటే నీకు అవసరమైన విషయాలు నువ్వు టైం పెట్టినప్పుడు ఏంటంటే ఒక రకంగా అది కూడా ఒక సక్సెస్ అని నేను చెప్పగలను అనమాట. విత్ అబండెన్స్ అంటే కృతజ్ఞతగా ఉండడం, వేరే అన్నీ ఉన్నాయని చెప్పి అనుకోవడం కూడా ఒక రకంగా సక్సెస్ అని చెప్పొచ్చు. వాట్ యూ కెనాట్ కీప్ దట్ యూ కెనాట్ గివ్ అవే అంటే నీది ఏదైతే ఉండదో ఉంచుకోలేవో నీ దగ్గర అది నువ్వు ఒక రకంగా ఇవ్వలేవు అనమాట. ఎప్పుడైతే సక్సెస్ అవుతావు అనమాట వేరే వాళ్ళకి పాల్గొన్నప్పుడు ఏంటంటే వాళ్ళకు కూడా ఒక రకంగా వాతావరణం అనేది క్రియేట్ చేస్తావు అనమాట. ఇలాగా నువ్వు సక్సెస్ అవుతావు అనమాట. అలాగా వేరే వాళ్ళకి కూడా నువ్వు దారి చూపెట్టాలి. సో నీ దగ్గర ఏదైతే ఉంచుకోలేవో అది ఒక రకంగా ఇవ్వలేవు నువ్వు. దట్స్ వై ఐఎమ్ సేయింగ్ దాన్ని ఒక రకంగా దాటి రావడం కూడా సక్సెస్. ఓవర్కమింగ్ ద ఫియర్ అంటే భయాన్ని నువ్వు ఏ రోజైతే నువ్వు చిన్న చూపుతో చూస్తావో అప్పుడే నువ్వు సక్సెస్ అయినట్టు లెక్క. తీసిపడేయాలి దాన్ని. భయం ఏదైనా కావచ్చు, ఏదైనా నేర్చుకోవడంలో కావచ్చు, కష్టమైన పని కావచ్చు,
నీకు వేరే వాళ్ళు చేయలేని పని కూడా కావచ్చు ఒక రకంగా చెప్పాలంటే. ఓవర్కమింగ్ ద ఫియర్స్ ఇది ఆల్సో సక్సెస్. కొత్త ఏదో ఒకటి నేర్చుకోవడం వల్ల ఏంటంటే అది కూడా నీకు ఒక రకంగా సక్సెస్కి దారి తీస్తుంది అనమాట. సో ఆ రకంగా కూడా నువ్వు సక్సెస్ అనేది అవ్వగలవు. లూజింగ్ ఫ్యూ బ్యాటిల్స్ ఫర్ విన్నింగ్ ఏ వార్ అంటే కొన్ని వదిలేసుకోవాలన్నమాట. సాక్రిఫైస్ చేయడం వల్ల ఏంటంటే నువ్వు జీవితంలో అనేది నువ్వు పైకి వస్తావు అన్నమాట, ఒక రకంగా ఎదుగుతావు. ఈజ్ లవింగ్ అండ్ బీయింగ్ లవ్డ్ బ్యాక్ అంటే నీకు నచ్చిన వాళ్ళతో నువ్వు నచ్చినట్టు ఉండడం, వాళ్ళు నేను తిరిగి లవ్ చేయడం, ఇది కూడా ఒక రకంగా సక్సెస్ అనమాట. సో ఇదేంటంటే రిలేటబిలిటీ అంటారు దీన్ని. ఇద్దరికిద్దరు ఒక రకంగా కలిసి ఉండగలరు, ఇది కూడా ఒక రకంగా సక్సెస్. స్టాండింగ్ ఆన్ ద గ్రౌండ్ అంటే నువ్వు ఎవరు ఏమన్నా కూడా ఒక రకంగా పట్టించుకో అనమాట చెప్పాలంటే. సో నీ అంతా నువ్వు మనసారా నువ్వు నమ్మితే ఏదైనా అది ఒక రకంగా చేస్తూనే ఉంటావు అనమాట. ఒక రకంగా యూట్యూబ్ వీడియోస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇది కూడా ఒక రకంగా సక్సెస్కి దారి తీస్తుంది. నాట్ గివింగ్ అప్ అంటే పట్టు వదలకుండా నువ్వు పని చేయ అప్పుడు ఆలోచిద్దాం, అది కూడా ఒక రకంగా సక్సెస్సే. సో నీ పట్టుదల అనేది